తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, శంకుస్థాపనలు, సభ ఏర్పాట్ల పట్ల నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాటలు విడ్డూరంగా ఉన్నాయి. ఎన్నికల కమిషన్ నవంబర్ 30న గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ వేసిన అభ్యర్థులు రావడానికి వీల్లేదని చెప్పింది. శంకుస్థాపనలు, పర్మిషన్లు లేవు. అధికారులు ఎవరు పాల్గొనొద్దని ఎన్నికల కమిషన్ చెప్పింది. అధికారులు, సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు రావద్దని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఒకవేళ వారు వస్తే వారిపై వేటు ఉంటుందని కమిషన్ పేర్కొంది. ఏ శాఖల వారిని అడిగినా మాకు సంబంధం లేదని అధికారులు తెలుపుతున్నారు. ఒకవేళ సభలో కెమెరాకు చిక్కినా గుర్తించిన అభ్యర్థులకు ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించింది. గాలి మాటలు, నీటి మాటలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. నర్సంపేట నియోజకవర్గంలో గొడ్డలి కాటులాగా అభివృద్ధి ఆగిపోయింది. దాని పట్ల మాట్లాడే నాయకుడే లేరు. రేపు నియోజకవర్గ సమస్యల పట్ల సీఎంకు బహిరంగ లేఖ పంపుతాం. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో మెమోరాండం అందిస్తాం. అభివృద్ధిపై వివరిస్తాం. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి సభ. ఏ గ్రామానికి, ఏ పల్లెకు ఏం కావాలో అవగాహన ఉన్నదే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి, బీఆర్ఎస్ పార్టీకి. మొత్తం 171 గ్రామాలలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలనే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రజలను కోరుతా ఉన్నారు. అంటే ఇది ముమ్మాటికి ముఖ్యమంత్రి గారి రోజు వారి జిల్లాల పర్యటనలు చూస్తే లీడ్ స్టేట్మెంట్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లను అడగడానికి వస్తున్నాడు. ఎల్లుండి నర్సంపేటలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల విషయంలో మాట్లాడకుండా గెలిచే దమ్ము ముఖ్యమంత్రి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంత దిగజారుడుతనం, హెలికాప్టర్ ఖర్చు, ఒక ముఖ్యమంత్రి పర్యటన కావాలంటే దాదాపుగా 3 నుంచి 4 కోట్ల ఖర్చు వస్తుంది. 1000 మంది సెక్యూరిటీ, హెలికాప్టర్, మున్సిపాలిటీలో చీపురు గట్ట కొనడానికి కూడా నిధులు ఇస్తలేరు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. అధికారులను వేధింపులకు గురి చేసి మున్సిపల్ కార్మికుల యొక్క హక్కులను కాలరాసి ఒత్తిడి చేసి, మానసిక ఒత్తిడి చేసి వాళ్ళతోటి పనులు చేయిస్తా ఉన్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ కి మున్సిపాలిటీ వాహనాలు, ఈ రకమైనటువంటి దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఒడిగట్టింది. ఖచ్చితంగా 5వ తేదీన నిన్న ప్రకటించిన నియోజకవర్గ సమస్యల మీద ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి అవకాశం, వారి దృష్టికి నియోజకవర్గ వెనుకబాటుతనాన్ని, కాంగ్రెస్ వల్ల జరిగిన నష్టాన్ని తీసుకెళ్లడానికి పోలీసులు అనుమతించాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నది. తర్వాత జిల్లా ఆసుపత్రి గత సంవత్సరం నుంచి ఫంక్షన్లకు వచ్చింది. అందులో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులకి 6 నెలలుగా జీతాలు ఇచ్చే దిక్కులేదు కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు ప్రకటించిన దాంట్లో గతంలో హరీష్ రావు గారు చేసిన శంకుస్థాపన మెడికల్ కాలేజ్ కే మళ్ళీ శంకుస్థాపన తప్ప ఏ ఒక్కటి నిజం కాదు, అంతా బూటకమే, బక్వాస్, వట్టి మాటలు, ఏమి లేదల్లా. నీళ్ళలో ఏలు పెట్టి నోట్లో పెట్టినట్టే ఉన్నది. ఈ నియోజకవర్గ ప్రజలను గతంలో మోసం చేసి గెలిచిండ్రు. మళ్ళీ అలాంటి చిల్లర రాజకీయాలకు ఒడిగట్టద్దని కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.